ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నమ్మకమైన దేవా, యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన పరిశుద్ధ నామమున 2021 సంవత్సరము 7వ మాసము ఈ దినాన ఈ రాత్రికాల సమయంలో బైబిల్ స్టడీ కొరకాయ, వాక్య పఠనము కొరకాయ మీ పాద సన్నిధికి రావడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ ధన్యకర సమయాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు. అద్వితీయ దేవుడవు, ఆకాశ మహాకాశములు పట్టజాలను దేవుడవు, ఎవరినూ సమీపింపరాని తేజస్సులో మీరు మాత్రం వసిస్తూ అమరత్వము కలిగిన వాడవు, రాజులకే రాజు, ప్రభులకే ప్రభుడు, దేవతలకే దేవుడు, భూపతులకు అధిపతి ఉన్న తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ దినాన్ని ఈ రీతిగా మమ్మల్ని సమకూర్చినందుకు వందనములు, తీసుకొచ్చిన ప్రియులను బట్టి వందనములు. ప్రభువా, మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతురండి. మీ యొక్క తలంపులను మేము గ్రహించుటకు ప్రభువా, యథార్థమైన ప్రభువా మీ వాక్యము, సత్యమైనటువంటి మీ మాటలు మా జీవితాలకు అన్వయించుకొని ముందున్న దినాలలో మీకు ఇష్టముగా, మీకు మహిమకరంగా, మీకు సంతోషకరంగా మేము జీవించుటకు సహాయపడు. మీ పనిని, మీ పరిచర్యను, మీరు మాకు అప్పగించిన బాధ్యతలను నమ్మకంగా నెరవేరుస్తూ ఈ భూమి మీద నమ్మకమైన దాసులంగా మేము ఉండగలుగుటకే సహాయపడు. మా పితరులు నిన్ను ఏ విధంగా సేవించి మహింపరిచినారో ఆ విధంగా మా పితరుడైనటువంటి ఏలియా భక్తుని యొక్క జీవితం ద్వారా మాతో మాట్లాడుతూ వస్తున్నారు. మీ దాసుడు అవలంబించిన మాదిరిని, ఆ పద్ధతిని, ఆ క్రమమును, ఆ యొక్క ప్రభావ విధానమును అనుసరించి మీకు మహిమ తెచ్చే వారముగా ఈ భూమి మీద జీవించగలుగుటకే సహాయపడు. ఏలియా భక్తుని జీవితాన్ని ధ్యానించడానికి ప్రభు ఆయనలో ఉన్న సుగుణాలను, ఆయన అవలంబించినటువంటి మాదిరికరమైన జీవితాన్ని, ఆత్మీయమైనటువంటి స్థితిగతులను ధ్యానించడానికి మీరు చూపుతూ వచ్చిన కృప అంతటి కొరకాయ వందనములు. ప్రభు ముందున్న దినాల్లో కూడా ధ్యానాల్లో చాలినంత కృపను అనుగ్రహించి మీ యొక్క సమృద్ధి అయినటువంటి ప్రభు మీ తలంపులు ఇచ్చి తద్వారా ప్రభు మేము సంపూర్ణంగా గ్రహించి వాక్యమును మా జీవితానికి అన్వయపరుచుకుని ముందున్న దినాలలో మీకు ఇష్టముగా జీవించినట్లు కృప దయచేయవలసిందిగా కోరుతూ ప్రభు ఈ సమయం మాకు ఆశీర్వాదకరంగా వచ్చి దగ్గర నుండి దూరము నుండి చూస్తూ వినుచున్న ప్రియులను బట్టి స్తోత్రాలు. వారికి రావాల్సిన బహుమానం, ప్రతిఫలం దయచేయి. ఎవరెవరికి మాటలు అవసరం ఆ మాటలు మీరు బయలుదేరి చేసి ఆ మాటల ద్వారా వారు కూడా ప్రభా మరి బలపరచబడి, ప్రభా స్థిరపరచబడి, మీ కార్యాల కొరకు ఆసక్తి కలిగిన వారై మీ కొరకు జీవించట్లో కృప దయచేయమని కోరుతున్నాం. సౌండ్ సిస్టమ్ను, ఎలక్ట్రిసిటీని మీ స్వాధీనం ఉంచుకోండి. వాయిద్యాలు వాయించి మా ప్రియులను బలపరచండి. పాట ద్వారా, వాక్యం ద్వారా మీ సన్నిధి మేము అనుభవించినట్లు కృప దయచేయమని యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 191, కొత్త పుస్తకము నుండి పాత పుస్తకములో 189, సాంగ్ నెంబర్ 191, 189. నివాస
యెహోవా దేవా ప్రభువుల ప్రభువా దర్శనమిచ్చు దేవుడవు నావాడవు నీత్యుడవు నావాడవు నీత్యుడవు ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు యెహోవా దేవా ప్రభువుల ప్రభువా దర్శనమిచ్చు దేవుడవు యెహోవా దేవా ప్రభువుల ప్రభువా దర్శనమిచ్చు దేవుడవు నావాడవు నీత్యుడవు నావాడవు నీత్యుడవు ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు ఎల్ షద్దాయ్ ప్రభువా సర్వశక్తిమంతుడా సంపూర్ణ తృప్తినిచ్చు ప్రభువు నీవే ఎల్ షద్దాయ్ ప్రభువా సర్వశక్తిమంతుడా సంపూర్ణ తృప్తినిచ్చు ప్రభువు నీవే సమృద్ధి నిరక్షణను ఇచ్చువాడవు సమృద్ధి నిరక్షణను ఇచ్చువాడవు ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు యెహోవా ఈరే చూచుకొను వాడవు యెహోవా రూపే స్వస్థపరచువాడవు యెహోవా ఈరే చూచుకొను వాడవు యెహోవా రూపే స్వస్థపరచువాడవు యెహోవా నిసి విజయమిచ్చువాడవు యెహోవా నిసి విజయమిచ్చువాడవు ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు యెహోవా కాదేశు శుద్ధి చేయువాడవు యెహోవా షాలేము శాంతికర్తవు యెహోవా కాదేశు శుద్ధి చేయువాడవు యెహోవా షాలేము శాంతికర్తవు యెహోవా సిద్కెనువా నీతియు నీవే యెహోవా సిద్కెనువా నీతియు నీవే ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా
యెహోవా షమ్మా ఇచ్చటున్న వాడవు, జీవింతువు ప్రభు యుగ యుగముల్, సదమము నీతోనే నుంచెదవు, సదమము నీతోనే నుంచెదవు. ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించి మన జీవితాలను పరిశీలించుకొని దేవుని వాక్యపు వెలుగులో మనల్ని మనము సరి చూసుకొని ప్రభుకిష్టముగా ఈ భూమి మీద ఆయన సంతోషపరుస్తూ జీవించున్నట్లు ప్రభు మనకి సహాయపడునుగాక. దేవుని వాక్యంలో నుండి మన వాక్య ధ్యానము మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం, 1 Kings chapter 18. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 36, 37 వచనాలను మనమందరం కూడా కలిసి చదువుకుంటాం. 36, 37, 36, 37 వచనాలని మనము కలిసి చదువుకుందాం. మొదటి రాజులు 18వ అధ్యాయము 36, 37 వచనాలు. అస్తమయ నైవేద్యం అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఈలాగు ప్రార్థన చేసెను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలీల దేవా, ఇశ్రాయేళ్ల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యములనియు నీ సెలవు చేత చేసి తిననియు ఈ దినమున కనుపరచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయదు అనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన ఆలకించుము, అంగీకరించుము. నా ప్రార్థన అంగీకరించుము. కనుక నేను చదువుకుని భాగాన్ని ప్రభు మన కొరకే దీవించునుగాక. 36వ వచనము, 37వ వచనాన్ని మనం చదువుతూ వచ్చాం. ఓ ప్రాముఖ్యమైన విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేస్తాం. ఏంటా ప్రాముఖ్యమైనటువంటి విషయము అనగా, ఏలియా భక్తుని యొక్క జీవితంలో అతడు అవలంబించిన ప్రతి పద్ధతిని మనము ధ్యానించుట మనకి ఎంతయో అవసరము, మనకి ఎంతగానో ఉపయోగకరము. అందుకనే ఆ విషయాలను మనము ధ్యానించవలసిన వారమై ఉంటున్నాం. 18వ అధ్యాయంలో ఏలియా ప్రవక్త, అంటే 17వ అధ్యాయం నుండి అతడు అవలంబించిన మాదిరి, అవలంబించిన ఆత్మీయమైనటువంటి పద్ధతులు, అతడు ప్రభువు కొరకు ప్రభు యొక్క మహిమను అధికం చేయడానికి, ప్రభువును మహింపరచడానికి అతడు వినియోగపరిచిన జ్ఞానము, అతడు కలిగి ఉన్నటువంటి పరిస్థితులన్నిటినీ మనము వచనాన్ని ధ్యానం చేస్తూ రావడానికి ప్రభు కృప చూపాడు. అయితే అతడు బలి అర్పించిన విధానాన్ని కూడా మనం ధ్యానం చేస్తున్నాం. అందులో మొట్టమొదటిగా మనం ఒక సందర్భాన్ని నొక్కి మరి సవివరంగా ఒక విషయాన్ని మనం ధ్యానించినాం. ఏంటి ఆ విషయము అంటే, అతడు పడద్రోయబడి ఉన్న బలిపీఠమును బాగు చేయుట. ఆకాశం నుండి అగ్ని దిగటానికి పడిపోయి ఉన్న బలిపీఠాన్ని బాగు చేయుట ఎంత ప్రాముఖ్యమో, పడిపోయిన మన జీవితాలు, పతనమైన మన బ్రతుకులు, పడిపోయిన మన సాక్ష్యము, పడిపోయిన మన యొక్క భక్తి, ఆత్మీయత, చల్లారిపోయినటువంటి విశ్వాసమును బాగు చేసుకోవటం ఎంత ప్రాముఖ్యమో, రెండవ ప్రాముఖ్యమైన పని అతడు చేసింది, మొట్టమొదటి ప్రాముఖ్యమైన పని అతడు చేసింది ఏమిటి అంటే, ఆకాశము నుండి అగ్నిని కురిపించి, అగ్నిని దింపి, అగ్నిని భూమి మీదకి, ఆ బలిపీఠం మీద ఉన్న మాంసమును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని, కందకములో ఉన్న నీళ్లను ఆరిపోచేయడానికి, వీటన్నిటినీ చేయడానికి అతడు అవలంబించినటువంటి మాదిరి, పద్ధతి, ఆత్మీయమైనటువంటి గ్రహింపు,
వీటన్నిటిని మనం ఆలోచిస్తే అవి ఎంతో శ్రేష్టమైనవిగా మనకు కనబడతాయి. అందులో ఒకటి ప్రాముఖ్యముగా అతడు చేసిన పని, ప్రాముఖ్యమైనటువంటి పని ఏమిటి అంటే పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠాన్ని బాగు చేయుట. ఇది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి పని. రెండవదిగా అతడు చేసినటువంటి రెండవ పని ఏమిటి అంటే 12 రాళ్లను ఏరుకొనుట. 12 రాళ్లను అతడు 12 రాళ్లను తీసుకొనుట అనే విషయము, పడద్రోయబడిన బలిపీఠం బాగు చేయడము, ఆ బాగు చేయడానికి 12 రాళ్లను ఒకటి కూడా తక్కువ చేయకుండా 12 రాళ్ళు తీసుకొనుట అనే పద్ధతి కూడా ఎంతో ఆమోదనీయము. ఈ పద్ధతిని అతడు అవలంబించి ఆ బలిపీఠాన్ని బాగు చేసినాడు. మూడవదిగా అతడు అవలంబించినటువంటి పద్ధతి మాదిరి ఏమంటే కట్టెలు క్రమముగా పేర్చుట అనే పద్ధతి. ఈ కట్టెలు క్రమముగా పేర్చుట అనేది కూడా ఎంత ఆత్మీయమైనటువంటి సత్యమో, ఆత్మీయమైనటువంటి శ్రేష్టమైన స్వభావమో దేవుని వాక్యములో గత వారములో, గత దినాలలో మనము ధ్యానించాం. ఈరోజు కూడా అతడు అవలంబించిన ఒక గొప్ప మాదిరిని ఈరోజు మనం ధ్యానించవలసిన వారమైంటున్నాం. అది బలిపీఠం, పడద్రోయబడిన బలిపీఠము ఒక ఎత్తు అయితే, బాగు చేయటం ఒక ఎత్తు అయితే, 12 రాళ్లను తీసుకోవటం కూడా అది ఒక ఎత్తు. 12 రాళ్ళను తీసుకోవటమే కాదు, అతడు కందకము మరి ఆ యొక్క కట్టెలను క్రమముగా పేర్చడం కూడా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మనము ధ్యానించబోయే విషయం కూడా మరి ఒక ఎత్తు. అంటే ఇలాంటి ఆత్మీయమైనటువంటి పద్ధతిని, మాదిరిని, మంచి ఈ యొక్క లక్షణాలను అతడు అవలంబించినాడు. మన ఆత్మీయ జీవితంలో మనం కూడా ఈ ఆత్మీయమైన మన పితరుడైన ఏలియా భక్తుడు తన జీవితంలో అవలంబించిన ఈ లక్షణాలను మనం కూడా అన్వయపరచుకోవటము, అవలంబించటము అది మనకెంతయో శ్రేష్టము. అందుకే దేవుని వాక్యంలో మనం చదివాం. 36వ వచనాన్ని నేను చదువుతున్నాను మరొకసారి. 36వ వచనంలో మొదటి మాటను చదువుతున్నాను. అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున. ఈ మాట ఈరోజు మనం ధ్యానం చేస్తాం. అస్తమయ నైవేద్యం అర్పించు సమయమున. అస్తమయ నైవేద్యం అర్పించే సమయం ఏంటి? అస్తమయం నైవేద్యం ఎప్పుడు అర్పిస్తారు? అస్తమయ నైవేద్య సమయమునకున్న ప్రాముఖ్యత ఏంటి? అస్తమయ నైవేద్యం అంత ప్రాముఖ్యమైనదా? అస్తమయ నైవేద్యం అర్పించే సమయము అనేది ఏలియా ప్రవక్త పరిగణనలోకి తీసుకున్నాడు. ఎందుకు ఈ అస్తమయ నైవేద్య సమయాన్ని ఏలియా ప్రవక్త పరిగణనలోకి తీసుకున్నాడు? నేను ఒక ప్రశ్న వేస్తాను. ఏంటా ప్రశ్న అంటే, ఏలియా ప్రవక్త వాళ్ళకి సమయం ఇచ్చినాడు. ఉదయకాలం మొదలుకొని బయలు ప్రవక్తలు 450 మందికి మీరు మొట్టమొదట బలర్పించి అగ్ని వేయకుండా మీరు ప్రార్థన చేసి ఆ మాంసమును దహించండి, మీ బయలుకు ప్రార్థన చేయండి, మీ బయలు పేరున ప్రార్థన చేయండి, నేను యెహోవా పేరిట ప్రార్థన చేస్తానని చెప్పి వాళ్ళకి అవకాశం ఇచ్చాడు. వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు ఉదయం మొదలుకొని సాయంత్రము దాకా, సాయంత్రం నైవేద్యం అర్పించే సమయం వరకు ఏలియా ప్రవక్త మరి వాళ్ళకు అవకాశం ఇచ్చినాడు. ఇప్పుడు ఏలియా ప్రవక్త సాయంకాలం నైవేద్యం అర్పించే సమయాన వాళ్ళను పిలిచాడు. రండి అని, నా యొద్దకు రండి అని పిలిచాడు. అంటే ఆ సమయం వరకు ఉండి రేపు ఉదయకాలం మళ్ళీ మీరు ఈ ఉదయకాలం చేయలేకపోయినారు కాబట్టి రేపు ఉదయం నేను మొదలు పెడతానని రేపు ఉదయానికి అతడు చేయొచ్చు కదా. రేపు ఉదయం తను బలర్పించే వంతు తాను తీసుకోవచ్చు కదా. సాయంత్రం నైవేద్యం అర్పించే సమయమున అతడు బలర్పించడానికి సిద్ధపడ్డాడు, పూనుకున్నాడు, సంసిద్ధుడయ్యాడు. కారణం ఏంటి? అది నా ప్రశ్న. నా ప్రశ్న ఏంటంటే, ఉదయం నుండి మధ్యాహ్నం అయిపోయింది, మధ్యాహ్నం నుండి సాయంత్రం దగ్గరకు వచ్చారు. సాయంత్రం నైవేద్యం అర్పించే సమయం వరకు వాళ్ళకు అవకాశం ఇచ్చినాడు. సాయంకాలం నైవేద్యం అర్పించే సమయమున ఏలియా ఆ యొక్క బలినర్పించడానికి అతడు ప్రార్థన చేయడానికి పూనుకున్నాడు. ఎందుకు సాయంత్రము ఆయన తీసుకున్నాడు? నైవేద్యం అర్పించే సమయమును పరిగణలోకి తీసుకోవడానికి గల కారణం ఏంటి? అదే మన ధ్యానం. దాన్నే ఈరోజు మనము ధ్యానం చేస్తాం. ఈ మాట కూడా చాలా ప్రాముఖ్యమైనది. మనం ఈ మాటను వదిలి వేరే వేరే మాటల్లోకి ధ్యానానికి వెళ్తే ఈ సాయంత్రం నైవేద్యం అర్పించే సమయం అనే మాటని మనం గ్రహించలేని వారంగా, వాటిని గురించిన వివరణ తెలియకుండానే మనము నెక్స్ట్ మాట ఏమిటంటే, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవా అని అతడు చేసినటువంటి ప్రార్థనలోకి మనము వెళ్ళిపోయే వారమై ఉంటాం. కాబట్టి అతడు ఇలా ప్రార్థన చేశాడు. ఏమని? అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవా అని ప్రార్థించినాడు. ఆ యొక్క విషయాన్ని మనం ధ్యానం చేస్తాం.
కానీ సాయంత్రం నైవేద్యం అర్పించే సమయం అనే మాట ఉంది కదా. ఏలియా బలి అర్పించినప్పుడు అతడు చేసిన ప్రతి పని మనము పరిగణలోకి తీసుకునడము మన ఆత్మీయ జీవితాలకు అది ఎంతయో శ్రేయస్కరము. అందుకే ఆ విషయాన్నే మనము స్పష్టముగా ఈరోజు ధ్యానించే వారమై ఉంటున్నాం. ఏంటి సాయంత్రము నైవేద్యం అర్పించే సమయము? బైబిల్లో ఇంకో మాట కూడా చదువుతాం రండి. 18వ అధ్యాయంలోనే, అదే అధ్యాయంలో 1 Kings chapter 18, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలోనే 29వ వచనాన్ని చదువుతాం. 29వ వచనం, ఈ ప్రకారము మధ్యాహ్నమైన తర్వాత అస్తమయ నైవేద్యం అర్పించు సమయం వరకు వారు ప్రకటనము చేయుచు వచ్చిరి గాని మాట అయినను ప్రత్యుత్తరమిచ్చువాడైనను లక్ష్యము చేసిన వాడైనను లేకపోయిను. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. ఉదయకాలము నుండి వాళ్ళు మధ్యాహ్నం వరకు, మధ్యాహ్నం నుండి ఎప్పుడు దాకా 26వ వచనాన్ని చదువుతున్నాను. వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకుని సిద్ధము చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు చేశారు. ఉదయం మొదలుకొని మధ్యాహ్నం మొదలుకొని సాయంత్రము నైవేద్యం అర్పించు వేళ వరకు, నైవేద్యం అర్పించే సమయం వరకు వాళ్ళు ఏమేమో చేస్తూ కోసుకొనుచు, రక్తము కారునంత మట్టుకు శస్త్రములతో కోసుకొనుచు వాళ్ళు కేకలు వేస్తూ ఉన్న మాట అయినను ప్రత్యుత్తరమైన ఇచ్చువాడు లేకపోయినాడు. ఎవరు జవాబు చెప్పలేని వాడుగా ఉన్నారు, ఎవరు ప్రత్యుత్తరం లేకపోయినారు. అప్పుడు ఏలియా అన్నాడు, మీరందరూ నా ఎద్దుకు రండి జనులతో చెప్పగా వాళ్ళందరూ అతని దగ్గరికి వచ్చారు. సాయంత్రము నైవేద్యం అర్పించు సమయము ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయం. ఈ సమయాన్ని మనము దేవుని యొక్క వాక్యములో అసలు ఎందుకు ఈ సమయానికి కూడా ఈ సమయాన్ని కూడా పట్టించుకున్నాడు, ఈ సమయము పరిగణలోకి తీసుకున్నాడు, ఎందుకు ఈ సమయాన్ని పరిగణలోకి తీసుకున్నాడు అనే విషయాన్ని మనం చదివితే, ధ్యానం చేస్తే అనేక విషయాలు దేవుడు మనకు బోధించేవాడై ఉంటాడు. ఏంటి ఆ విషయాలు? వాస్తవంగా ఇశ్రాయేలీలు అనగా యూదులు వారి యొక్క దినమును, అంటే పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు, అంటే ఉదయకాలము 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉదయకాలము, పగల కింద 12 గంటలు లెక్కేసినారు. సాయంత్రము 6 గంటల నుండి మళ్ళా ఉదయకాలం 6 గంటల వరకు రాత్రికాల సమయం. అయితే యూదుల యొక్క దిన ప్రారంభము సాయంత్రం 6 గంటల నుండి ఉదయకాలము 6 గంటల వరకు, అంటే వారి దినము ప్రారంభము సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతుంది. యూదులు వాళ్ళ యొక్క దినాన్ని ఇలా విభజించారు. ఎలా విభజించారు అంటే ఉదయకాలం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఒక్కొక్క గంటను ఒక గంటగా వాళ్ళు పరిగణించినారు. అంటే 6 గంటల నుండి 7 గంటల వరకు అది ఫస్ట్ అవర్, 7 నుండి 8 గంటల వరకు సెకండ్ అవర్, అట్లా 8 నుండి 9 గంటల వరకు థర్డ్ అవర్, అలాగూ 12th అవర్. 6 గంటల దగ్గరికి వచ్చే సాయంత్రం 6 గంటల దగ్గరికి వచ్చేసరికి 12th అవర్ అంటారు. ఫస్ట్ అవర్ నుండి 12th అవర్ అంటే 12 గంటల నిడివి కలిగినదే వాళ్ళ యొక్క పగలు సమయం. తిరిగి రాత్రి 6 గంటల నుండి ఉదయకాలం 6 గంటల వరకు దాన్ని వాళ్ళు అవర్స్ కింద లెక్క కట్టలేదు. వాళ్ళు ఏం చేసినారంటే వాళ్ళు దాన్ని జాముల కింద చెప్పారు. ఫస్ట్ వాచ్, సెకండ్ వాచ్, థర్డ్ వాచ్, ఫోర్త్ వాచ్, అంటే మొదటి జాము, రెండవ జాము, మూడవ జాము, నాలుగవ జాము. 6 గంటల నుండి 9 గంటల వరకు మొదటి జాము, 9 నుండి 12 గంటల వరకు రెండవ జాము, తిరిగి 12 నుండి 3 గంటల వరకు మూడవ జాము, 3 గంటల నుండి 6 గంటల వరకు నాలుగవ జాము. మన బైబిల్లో ఆ జాములు మనకు తెలుసు. నీవు లేచి రేయి మొదటి జామున ప్రార్థన చేయి అనే మాటను మనం చదువుతాం. 4వ జామున ప్రభు అలల మీద, సముద్రం మీద నడుచుకుంటా వస్తూ ఉన్న సందర్భాన్ని కూడా దేవుని వాక్యంలో మనం చదువుతాం. ఇవి జాములు, అందుకే బైబిల్లో జాములు. అందుకే తెల్లవారినప్పుడు వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడికూతలప్పుడు వచ్చునో, ఏ జామున వచ్చునో ఎవరికీ తెలియదు కనుక మెలకువగా ఉండుడని దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. ఇలాగూ ఈ యొక్క విషయాన్ని మనం గమనిస్తే బైబిల్ గ్రంథములో అస్తమయ నైవేద్యం అర్పించే సమయం ఎప్పుడు, అస్తమయ నైవేద్యం అర్పించే సమయం ఎప్పుడు అనగా ఇన్ ద 9th అవర్ అని రాయబడింది. 9th అవర్ అంటే 9th అవర్,
ఫస్ట్ అవర్ 6 o'clock. 9th hour అంటే ఎప్పుడు? 9th hour అంటే ఎప్పుడు అంటే మధ్యాహ్నము 3 గంటల సమయాన్ని 9th hour అంటారు. మధ్యాహ్నము 3 గంటల సమయము అది అస్తమయ నైవేద్యం అర్పించే సమయం. మధ్యాహ్నము 3 గంటలకి 9th hour అని మనం ఎట్లా చెప్పొచ్చు అనగా బైబిల్ గ్రంథం నుండి నేను ఒక మాటను మీకు చూపిస్తాను. రండి, మార్కు సువార్త 15వ అధ్యాయము. మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనాన్ని నేను చదువుతున్నాను. 34వ వచనం, మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనం, 33, 34 వచనాలు. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటిను చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. 3 గంటలకు. అక్కడ ఇంగ్లీష్ బైబిల్లో రాయబడింది 9th hour అని రాయబడింది. అంటే మధ్యాహ్నము 3 గంటలకు అనగా 9th hour. 9th hour అంటే 3 గంటలకు. 9th hour అంటే నైవేద్యం అర్పించే సమయము. యూదులు అనగా ఇశ్రాయేలీలు వాళ్ళు మోషే ప్రత్యక్షపు గుడారం కాలములో, ప్రత్యక్ష గుడారం ఉన్న సమయంలో, తర్వాత సొలొమోను దేవాలయం కట్టిన తర్వాత సొలొమోను దేవాలయములో ఉదయకాలము నైవేద్యము, సాయంత్రకాలపు నైవేద్యం అని 2 నైవేద్యాలు వాళ్ళు అర్పించేవాళ్ళు. అప్పుడు అందరూ సమాజముగా ఆ ప్రత్యక్ష గుడారం దగ్గరకు, తర్వాత ఆ యొక్క సొలొమోను దేవాలయమునకు వారు ఉదయకాల నైవేద్యం అర్పించినప్పుడు, సాయంకాల నైవేద్యం అర్పించినప్పుడు వాళ్ళు వెళ్ళేవారు. అందుకే వాళ్ళు ఎక్కడ మాట్లాడినా సమయం మాట్లాడేటప్పుడు ఆ సమయాన్ని ఏమంటారంటే ఉదయకాల నైవేద్యం అర్పించే సమయము అని కానీ, సాయంత్రపు నైవేద్యం అర్పించే సమయము అని కానీ యూదుల భాషలో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అదే భాషను పరిగణనలోకి తీసుకొని బైబిల్ గ్రంథంలో కూడా పలు పర్యాయాలు సాయంత్రము అర్పణ అర్పించు వేళ, సాయంత్రము నైవేద్యం అర్పించు వేళ, సాయంత్రము బలి అర్పించు వేళ అనే మాటలు అనేక పర్యాయాలు మనం బైబిల్ గ్రంథంలో చూడగలిగే వారమైంటున్నాం. అందుకే సాయంత్రము నైవేద్యం అర్పించు వేళ అనేది ఎప్పుడు అంటే ఉదయకాలము. ఫస్ట్ వాళ్ళు ఉదయకాలం ఎప్పుడు బలి అర్పించేవాళ్ళు అంటే 9 గంటలకు బలి అర్పించేవాళ్ళు. బలి అర్పించడం అంటే ఉదయకాలము 9 గంటలకు నైవేద్యం అర్పించడానికి అందరూ సమకూడి వచ్చేవాళ్ళు. అప్పుడు వాళ్ళు అర్పణ అర్పించేవారు. ఆ తర్వాత సాయంత్రం నైవేద్యం అర్పించడానికి మధ్యాహ్నం 3 గంటలప్పుడు వారు నైవేద్యం అర్పించేవారు. కాబట్టి మధ్యాహ్నము 3 గంటలకు వారు నైవేద్యం అర్పించేదాన్ని వాళ్ళు ఏమని పిలుస్తున్నారు అంటే సాయంత్రపు నైవేద్యం అర్పించేటువంటి సమయము అని అంటారు. అందుకే సాయంత్రం నైవేద్యం అర్పించే సమయాన్ని ఈ మనుషుడు పరిగణలోకి తీసుకున్నాడు. మా పూర్వీకులు ఉదయకాలము నైవేద్యం అర్పించేవాళ్ళు, సాయంత్రం కూడా నైవేద్యం అర్పించేవాళ్ళు. నేను కూడా నైవేద్యముగా నా ప్రభువుకి ఈ బలిని అర్పిస్తాను, నా ప్రభువు ఈ బలిని అంగీకరించి ఆకాశం నుండి అగ్నిని దింపి ఈ మాంసమును వీటినన్నిటినీ కాల్చివేస్తాడు, అప్పుడు యెహోవాయే దేవుడని వాళ్ళు తెలుసుకుంటారు అన్న ఉద్దేశంతో సాయంత్రపు నైవేద్యం అర్పించే బలిని, నైవేద్యం అర్పించే సమయాన్ని అతడు తీసుకోవాలని ఆశపడ్డాడు, తీసుకున్నాడు. వాళ్ళకి ఎక్కువ సమయం ఇచ్చినాడు, కానీ ఇతడు తక్కువ సమయాన్ని తీసుకున్నాడు. తక్కువ సమయం అంటే నైవేద్యం అర్పించే సమయం సాయంత్రకాల సమయంలో 3 గంటలకు మధ్యాహ్నము 3 గంటలకు ఆ యొక్క పని చేసినట్లు మనం చూస్తాం. అయితే ఈరోజు నేను ఒక ప్రత్యేకమైన విషయాన్ని ఈ అంశం మీద మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటా విషయము అనగా మధ్యాహ్నము 3 గంటల సమయము, సాయంత్రము నైవేద్యం అర్పించేటువంటి వేళ, ఈ వేళకున్న ప్రాముఖ్యత ఏంటి? ఈ మధ్యాహ్నం 3 గంటలు లేక ఎట్ ద టైమ్ ఆఫ్ 9th hour అనే ఈ 9వ గంట, లేకపోతే 3 గంటలు, లేకపోతే సాయంత్రము నైవేద్యం అర్పించే సమయం అనే మాటకున్న ప్రాముఖ్యత ఏంటంటే చాలా విషయాలు దీని గురించి మనం చూస్తాం. ఏమిటది అనగా బైబిల్ గ్రంథములో మొట్టమొదటిగా సాయంత్రము నైవేద్యం అర్పించే సమయం అని మాట్లాడి నైవేద్యాన్ని అర్పించిన భక్తుడు ఎవరు అనగా ఏలియా ప్రవక్త. ఏలియా ప్రవక్త సాయంత్రము నైవేద్యం అర్పించే సమయాన్ని తీసుకొని అతడు అవలంబించిన విధానం
12 రాళ్ళు తీసుకోవటం, పడిపోయిన బలిపీఠాన్ని బాగు చేయటం, కట్టెలు క్రమంగా పెంచడం, ఇవన్నీ మన పితరులు ఆచరించిన పద్ధతులే. ఇవన్నీ వారు అవలంబించినటువంటి మాదిరికరమైనటువంటి పరిస్థితులే. అవే మాదిరికరమైన వాటిని ఏలియా ప్రవక్త కూడా అవలంబించి సాయంత్రము నైవేద్యం అర్పించే సమయమున అతడు నిలబడి ప్రార్థించినాడు. ఏమని? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, నువ్వెవరో ఉన్నావు? దేవుడు, నేను నీ సేవకుణ్ణి, వీళ్ళందరి హృదయాల్ని తట్టు తిరుగునట్లు నువ్వే కార్యము జరిగించు, నువ్వే కనుపరచని ప్రార్థించున్నాడు. ఎప్పుడైతే ఈ ప్రార్థన చేసిన సమయము చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే అతడు అర్పించిన అర్పణ, అతను అర్పించినటువంటి ఆ బలి, అతడు అర్పించినటువంటి ఆ యొక్క ఎద్దు యొక్క మాంసము వీటిని ప్రభు అంగీకరించినాడు. అంగీకరించి ప్రభువు తన మహిమను వెల్లడిపరిచినాడు. ప్రభువు నేను ఉన్నవాడను అని రుజువుపరుచుకున్నాడు. నేను చూచుచున్నవాడను, నేను చూచుకున్నవాడను అని రుజువుపరిచినాడు. ఎట్లా చూచుకున్నాడు? అబ్రహాము ఇస్సాకును బలర్పించడానికి వెళ్ళినప్పుడు యెహోవా ఈరే దేవుడే చూసుకుంటాడని చెప్పిన ఆ మనుషుడు ఇక్కడ ఏలియా ప్రవక్త కూడా దేవుడే చూసుకుంటాడు. ఆ కాన్ఫిడెన్స్ వీళ్ళకుందా? బయలు ప్రవక్తలకుందా? లోకములో ఉన్న అవిశ్వాసులకు ఈ కాన్ఫిడెన్స్ లేదు. దేవుని ప్రియులమైన మనకి ఈ కాన్ఫిడెన్స్ ఉంది. ఏంటా కాన్ఫిడెన్స్? ఏంటా నమ్మిక? ఏంటా స్థిరమైనటువంటి దృఢమైన నమ్మకం? ఏంటి అంటే నా దేవుడు చూసుకుంటాడు. అవును, దేవుడు చూసుకున్నాడు. అందుకే ఆకాశం అగ్నిని దింపాడు. అగ్ని దిగి వచ్చి మాంసమును దహించి వేసినట్లు దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. అందుకే ఇది దేవుని వాక్యంలో నుండి ఏలియా ప్రవక్త తన జీవితంలో సాయంత్రము బలర్పించేటువంటి సమయము ఎంతో శ్రేష్టమైనదిగా జరిగినట్లు మనం చూస్తాం. ఎందుకింత శ్రేష్టమైనది ఈ సమయము అంటే కొన్ని వచనాలు బైబిల్లో నేను మీకు చూపిస్తాను. ఏంటి ఆ వచనాలు అంటే, ఉదాహరణకి మనందరికీ బాగా తెలుసు, పేతురు, యాకోబు, పేతురు యోహానులు శృంగారం అనే దేవాలయములో ప్రార్థన కొరకై వెళ్తున్నారు. వాళ్ళు వెళ్ళిన సమయం ఎప్పుడు? రండి, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 1వ వచనం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా. దేవాలయానికి ఎక్కి వెళ్తున్నారు. ఎప్పుడు? పగల 3 గంటలు. పగల 3 గంటల కంటే ఎర్లీ మార్నింగ్ 3 గంటల, లేకపోతే మధ్యాహ్నం 3 గంటల, అంటే పగలు 3 గంటలు. ఎర్లీ మార్నింగ్ 3 గంటలు కాదు, మధ్యాహ్నం 3 గంటలప్పుడు వాళ్ళు ప్రార్థన కొరకై వెళ్తున్నారు. ఎర్లీ మార్నింగ్ 3 గంటలకు దేవాలయానికి ఎవరు రారు. ఎందుకు? ఒకవేళ వచ్చినా అరుదు బరుదు వస్తాడు, కానీ అడుక్కునేవాళ్ళు ఎర్లీ మార్నింగ్ 3 గంటలకు రావాల్సిన అవసరం లేదు. అందుకే వాడు ఉదయం వస్తాడు, 2 మనుషులు తీసుకొస్తారు, ఉదయకాలము దేవాలయం దగ్గర కూర్చోబెట్టి వెళ్తారు. సాయంత్రము మళ్ళా వాళ్ళు తీసుకెళ్ళిపోతారు కుంటివాడిని, పుట్టింది మొదలుకొని కుంటివాడైన ఈ మనుషుడిని. కాబట్టి ఈ మనుషుడు ప్రతిదినము అక్కడ తీసుకురాబడుతున్నాడు. 3 గంటలకు ప్రార్థన కొరకే వాళ్ళు వెళ్తున్నారు. 3 గంటలప్పుడు ప్రార్థన సమయము అంటే వాళ్ళకు సమయం ఉంది. అంటే పాత నిబంధన కాలంలో వారు ఉదయకాలము నైవేద్యం అర్పించే సమయము, సాయంత్రం నైవేద్యం అర్పించే సమయం వాళ్ళు పాటించినారు. అదే పద్ధతి ప్రకారం ఇప్పుడు ప్రభువు యేసుక్రీస్తు వారు శిలువలో మరణించిన తర్వాత, బలి పరిస్థితులు లేకుండా చేయబడిన తర్వాత, ఇప్పుడు వారు ఆ నైవేద్యం అర్పించే సమయము ప్రార్థన సమయముగా వాళ్ళు కేటాయించినారు. అందుకే ఇప్పుడు వాళ్ళు కేటాయించినటువంటి ప్రార్థన సమయాన్ని బట్టి వారు దేవాలయంలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. మధ్యాహ్నము 3 గంటలకు వారు ప్రార్థన కొరకై వెళ్తున్న సందర్భాన్ని గమనిస్తాం. ఈ ప్రార్థనకు వెళ్తున్నటువంటి వీరు ప్రార్థనకి ఇంకా వెళ్ళలేదు, దేవాలయానికి ఎక్కి వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉండగా ఆ మెట్ల దగ్గర, శృంగారం అనే దేవాలయం యొక్క మెట్ల దగ్గర ఈ మనుషుడు భిక్షం అడుక్కుంటూ ఉన్నాడు. వీళ్ళను కూడా అడిగాడు అందరి మాదిరే. వీళ్ళు నిలబడ్డారు. అందరూ ఏదో అడావుడిగా వెళ్తా ఏదో వేస్తూ వెళ్ళేవాళ్ళు. వీళ్ళు నిలబడినప్పుడు వీళ్ళ దగ్గర ఏమో దొరుకుతుందని చెప్పి వారి వైపు తేరి చూసినాడు. వాళ్ళన్నారు మా తట్టు చూడు అన్నారు. వీడు ఇంకా తీక్షణంగా చూడటం ప్రారంభించినాడు. వాళ్ళు పేతురు కనిపించింది, వీడు ఎంత తీక్షణంగా చూస్తున్నాడు, వెండి దొరుకుద్దా బంగారం దొరుకుద్దా అని చూస్తున్నాడేమో అన్నట్టు పేతురు అన్నాడు, వెండి బంగారాలు మా దగ్గర లేవు, మాకు కలిగింది మీకు ఇస్తున్నాము, నజరేయుడిని యేసునామమున లేచినడు అని తన చేయి పట్టుకొని లేపాడు. ఎప్పుడైతే లేచినాడో
వాడు దిగ్గున లేచి నిలిచి నడుస్తూ గంతులు వేస్తూ దేవాలయంలోనికి వెళ్ళి దేవుణ్ణి స్తుతించాడు అని వ్రాయబడింది. అంటే వీరి హృదయంలో ఉన్నటువంటి సిద్ధపాటు, ప్రార్థన కొరకు వెళ్ళాలనేటువంటి ఆసక్తి, ప్రార్థనా జీవితం కలిగినటువంటి జీవితం, ఇవి ప్రభువుతో వాళ్ళకు ఉన్నటువంటి అనుభవం. వారు యేసుతో కూడా ఉండినవారు, వారు యేసును వెంబడించిన వారు, యేసు ప్రభు యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడినవారు. అందుకే వీళ్ళు ఆ మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆ మనుషుడిని బాగు చేయగలుగుతూ వచ్చిన వారే ఉంటున్నారు. ప్రార్థనా సమయంకున్న విశేషత చాలా గొప్పది. అందుకే మన జీవితాల్లో మనము కూడా ప్రత్యేకమైన ప్రార్థనా సమయాన్ని కలిగి ఉండుట వలన మన జీవితాలు కూడా ఎంతగానో ఆశీర్వదించబడేవి ఉంటాయి. కాబట్టి ఇది రెండవ సందర్భాన్ని మనం, మొట్టమొదటి సందర్భంగా వీరిని మనం గమనిస్తాం. ఏమిటిది? శృంగారం అనే దేవాలయం దగ్గర కుంటివాడిని బాగు చేయడానికి వాళ్ళు ఏ సమయమున అనగా మధ్యాహ్నము 3 గంటలు అనగా సాయంత్రపు నైవేద్యము అర్పించే, సాయంత్రపు అర్పణ అర్పించే, సాయంత్రపు బలి అర్పించే సమయమున వారు ఆ కార్యమును చేసినట్లు మనం చూస్తున్నాం. రెండవ సందర్భాన్ని కూడా మనం చూద్దాం రండి. దేవుని యొక్క వాక్యములో నుండి అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం. ఈ 10వ అధ్యాయంలో మనందరికీ బాగా తెలిసిన ఒక వ్యక్తి కనబడతాడు. ఎవరా వ్యక్తి? కొర్నేలి. కొర్నేలి యొక్క భక్తి జీవితం, కొర్నేలి యొక్క ప్రార్థన, కొర్నేలి యొక్క ధర్మకార్యాలు, అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన విధానం, తనొక్కడు మాత్రమే కాదు తన ఇంటి వారందరితో భయభక్తులు కలిగి దేవుని ప్రసన్నతను, దేవుని ప్రత్యక్షతను, దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి ఆత్మీయతను అనుభవించిన మనుషుడు ఈ మనుషుడు. అందుకే అట్లా అనుభవించినటువంటి ఈ మనుషుడు గురించి మనం చదువుతాం. 3వ వచనంలో ఒక మాట నేను చదువుతున్నాను. 10వ అధ్యాయం 3వ వచనంలో అపోస్తుల కార్యములు 10:3. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. దర్శనమందు కనబడెను, తేటగా కనబడెను. దర్శనమందు తేటగా కనబడెను. ఎన్ని గంటలకి? మధ్యాహ్నము 3 గంటలు, పగలు 3 గంటలు. అక్కడ రాయబడింది ఇంచుమించు 3 గంటలకు. 3 గంటలకి ఎందుకు రావాలి దేవదూత? 3 గంటలకి ఎందుకు రావాలి? అతడు ప్రార్థన చేయవాడు. అతడు ప్రార్థన చేసేటువంటి వాడు, దేవునికి ప్రార్థించేవాడు, ఎల్లప్పుడూ ప్రార్థించేవాడు. ఎల్లప్పుడూ అంటే 3 గంటలకు, 4 గంటలకు, 5 గంటలకు, 6 గంటలకు, 10 గంటలకు ఇట్లా కాదు. ఎప్పుడూ ప్రార్థించేవాడు, ఎల్లప్పుడూ ప్రార్థించేవాడైనటువంటి ఈ కొర్నేలి తన జీవితంలో ప్రార్థన చేస్తూ దేవుని గురించిన ఆసక్తి కలిగిన వాడై బహు భయభక్తులు గల వాడిగా ప్రభు కొరకు జీవిస్తున్నప్పుడు దేవుడు తను తాను బయలుపరచుకోవాలని ఆశపడి తన దూతను పంపించాడు. ఎన్ని గంటలకి? 3 గంటలకు. 3 గంటలకు దేవదూత వచ్చాడు అనే సందర్భం ఉంది కదా. 3 గంటలకు దేవదూత వచ్చాడనే సందర్భం ఉంది కదా. దేవదూత ప్రత్యక్షమైన సందర్భము అద్భుతం. ఇదే మాటలో మనం చదివితే, ఇదే మాటను మనం గనక, ఇదే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, భక్తుడైన దానియేలుకు కూడా దేవదూత ప్రత్యక్షమైన సందర్భం ఎప్పుడు అంటే ఇక్కడ 3 గంటలనే ఉంది కదా. అక్కడ చూద్దాం రండి. దానియేలు గ్రంథము, దానియేలు గ్రంథము 9వ అధ్యాయం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం. 9వ అధ్యాయము 21వ వచనాన్ని నేను చదువుతున్నాను. 20, 21 వచనాలు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 20, 21 వచనాలు. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయొచ్చు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును, నా జనమ యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచుంటిని. నేను ఈలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలను ఆ మనుషుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనపడి నన్ను ముట్టెను. సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనపడి నన్ను ముట్టెను. గబ్రియేలను ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున
నాకు కనపడి నన్ను ముట్టెను. గాబ్రియేల్ అంటాం మనం. అసలు గబ్రియేలేనా? లూకా సువార్త 1వ అధ్యాయం 19వ వచనం. దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును. నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలు దేవదూత దానియేలు దగ్గరికి వచ్చాడు. ఎప్పుడు అంటే అతడు పశ్చాత్తాపడుతున్నాడు. మేము చేసిన పొరపాటు ఎంత ఘోరమైనదో. యెరూషలేము వైపు కిటికీలు తెరిచి దానియేలు దేవునికి ప్రార్థిస్తున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. ఎవరెవరి గురించి పశ్చాత్తాపడుతున్నాడు తెలుసా? నా పాపమును, నా జన్మ యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవునికి విజ్ఞాపన చేయుచుంటిని. నా పాపాన్ని ఒప్పుకుంటున్నా, నా జన్మ యొక్క పాపాన్ని ఒప్పుకుంటున్నా. మాకు ఈ దుస్థితి ఏంటి? మేము బానిసలుగా, బందీలుగా బబులోను దేశంలో చెరలో ఉంచబడ్డారు నా జనులు. నా పాపాన్ని, నా జనుల యొక్క పాపాన్ని ఒప్పుకొనుచు దేవుని దగ్గర వేడుకుంటున్నాను నేనని అతడు పశ్చాత్తాపడుతుంటే దేవదూత ప్రత్యక్షమయ్యాడు. ఎప్పుడు? సాయంత్రపు నైవేద్యం అర్పించు, సాయంత్రపు బలి అర్పించు సమయమున. అంటే దేవదూత ముందు రావచ్చు, వెనకాల రావచ్చు, తర్వాత రావచ్చు, కానీ దేవుడు తాను మన హృదయాలలో ఉన్న దాన్ని అంగీకరించడానికైనా, మన ప్రార్థన అంగీకరించడానికైనా, ఆయన ప్రత్యుత్తరం ఇవ్వడానికైనా, ఆయన ప్రత్యక్షత ఇవ్వటానికైనా ఒక టైం ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. అది ఏ టైము? అదే టైము ఏలియా ప్రవక్త వినియోగించుకున్నాడు. అదే సమయము మరి పేతురు యోహానులు దేవాలయానికి వెళ్తూ అద్భుతాన్ని చేయగలిగినారు. అదే సమయంలో దేవదూత కొర్నేలిని దర్శించిన సందర్భాన్ని కూడా దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. ఇలాగూ మనం పరిశీలించుకుంటూ వెళ్తే ఇతడు పశ్చాత్తాపడి కన్నీటితో పాపమును ఒప్పుకుంటూ, అందరి పాపమును ఒప్పుకుంటూ ప్రాధేయపడుతున్నాడు. దేవుని దూత ప్రత్యక్షమైనాడు. ఇన్ ద మిడ్ నైట్, మధ్యరాత్రిలో వచ్చి ప్రత్యక్షం కావచ్చు. అతడు ఇంకా ప్రార్థన చేస్తూ మనం చదువుతూ వెళ్తే అతడు చాలా వచనాల్లో అతడు ప్రార్థన మనకు కనబడుతుంది. ఎన్నో వచనాల్లో అతడు ప్రార్థన చేయగలిగినాడు. ఎందుకు ప్రార్థన చేయగలిగినాడు? సొలొమోను మందిరాన్ని కట్టినప్పుడు, దాన్ని ప్రతిష్ఠించినప్పుడు అన్నాడు, ప్రభువా, ఒకవేళ వీరు ఎక్కడికైనా చెరగొనిపోబడి అక్కడ బానిసలుగా అయిపోతే, ఏ దేశంలో ఉన్నప్పటికీ, ఎక్కడ చెరగొనిపోయినప్పటికీ, అక్కడ నుండి వాళ్ళు ఈ మందిరం వైపు తిరిగి వారి చేతులెత్తి ప్రార్థన చేస్తే ఆకాశం నుండి వారి ప్రార్థనను విని వారిని మరలా తిరిగి ఈ దేశానికి తీసుకురా అని అతడు ప్రతిష్ఠ చేసినప్పుడు ప్రార్థించినాడు. ఆ ప్రార్థననే మాదిరిగా తీసుకుని దానియేలు ప్రవక్త యెరూషలేము వైపు కిటికీలు తెరిచి చేతులు పైకెత్తి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవా, మమ్మల్ని దృష్టించు అని ప్రార్థిస్తున్నాడు. అప్పుడు దేవుడు తన దూతను పంపించాడు, గబ్రియేలును. ఆ దేవదూత ఎప్పుడు వచ్చాడు? వచ్చి అతను ఎప్పుడు ముట్టాడు? అతన్ని ముట్టి ఏమన్నాడు? ఆ సమయంకు ఉన్న ప్రాముఖ్యత ఏంటి? సాయంత్రపు బలి అర్పించు సమయము అని రాయబడింది. సాయంత్రం బలర్పించే సమయాన ఆ మనుషుడు, ఆ దేవదూత అక్కడికి వచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. అంటే దేవుడు తను తాను బయలుపరచుకోవడానికి, దేవుడు తను తాను వినియోగపరచుకోవడానికి, దేవుడు తను తాను కనుపరచుకోవడానికి, లేదా తన కార్యములను కనుపరచడానికి పర్టికులర్ సమయం అనేది ఉంది. ఆ సమయంలో దేవుడు సమస్తమును చక్కగా చేస్తాడు. సమయము లేకుండా, సమయము రాకుండా, సమయము కాకుండా ఆయన ఏమి చేయడు. ఆయనకు సమయం ఉంది. ఆ సమయాన్ని మనం గుర్తించాలి. ఆ సమయాన్ని గుర్తించిన ఈ మనుషుడు ఎవరు? ఏలియా ప్రవక్త బలర్పించడానికి పూనుకున్నాడు. అందుకే అతని అర్పణ అంగీకరించబడుతూ వచ్చింది. దేవుని మహిమ వెల్లడైంది. ఇశ్రాయేలు కన్నులు తెరవబడ్డాయి. ఇశ్రాయేలు దేవుడే, యెహోవాయే దేవుడని వారు గలమెత్తి గొంతెత్తి కేకలు వేసినారు, బిగ్గరగా పలికినారు. కాబట్టి ఈ విధంగా 2 సందర్భాలకు జ్ఞాపకం చేసుకున్నాం. మొట్టమొదటి సందర్భము పేతురు, యాకోబు, యోహానులు. పేతురు, యోహాను వారు వాళ్ళు ప్రార్థన సమయం కొరకు వెళ్తున్నప్పుడు జరిగిన అద్భుతం. రెండో విషయము కొర్నేలి దగ్గరికి దేవుడు తన దూతను పంపిన దృశ్యము. అదే దృశ్యాన్ని దానియేలు గ్రంథంలో దానియేలు ప్రవక్త దగ్గర కూడా దేవదూత వచ్చిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. తిరిగి 3వ సందర్భాన్ని దేవుని వాక్యంలో మనం చదువుతాం. ఏంటి ఆ సందర్భము? అతడు వినియోగించుకున్నటువంటి సమయం ఎప్పుడు అండి? ఎజ్రా గ్రంథం,
ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయం. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాను. 5వ వచనాన్ని చదువుతున్నాను. 4వ వచనం, 4-5 వచనాలు. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 4-5 వచనాలు. చెరపట్టబడిన వారి అపరాధమును చూచి ఇశ్రాయేళ్ల దేవుని మాటకు భయపడిన వారందరూ నా యొద్ద కూడి వచ్చిరి. నేను విభ్రాంతిపడి సాయంత్రపు అర్పణ వేళ వరకు కూర్చుంటుని. సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరుగా నేను లేచి నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని మోకాళ్ళ మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి, నా దేవా నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి కిన్నున్నై ఉన్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చి ఉన్నవి, మా అపరాధము ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నది. మా పితరుల దినముల మొదలుకు నేటి వరకు మేము మిక్కిలి అపరాధులము. మా దోషమును బట్టి మేమును మా రాజులను మా యాజకులను అన్య దేశముల రాజుల వశమునకును ఖడ్గమునకును చెరకును దోపునకును నేటి దినమున్నట్లు అప్పగింపు చేత మిగుల సిగ్గునొందిన వారమైతిమి. ఎప్పుడు ఇతడు ప్రార్థన చేస్తున్నాడు? తన పితరుల యొక్క పాపములు ఒప్పుకుంటున్నాడు. తన పాపములు ఒప్పుకున్నాడు. మేము, మా రాజులు, మా యాజకులు, మేమందరము భయంకరమైన పరిస్థితికి అప్పగించబడుతూ వచ్చాం. నేటి దినం వరకు మేము ఇట్లనే ఉన్నామని ఈ మనుషుడు చెప్పగలగడానికి గల కారణం ఏమిటి అంటే సాయంత్రపు వేళ ప్రార్థనకు మొదలుపెట్టినాడు. సాయంత్రము నైవేద్యం అర్పించు వేళ. ఈ మనుషుడు ఏమంటాడు? అక్కడ సాయంత్రపు బలి అర్పించు వేళ అని రాయబడింది. ఇక్కడ సాయంత్రపు అర్పణ వేళ అన్నాడు. సాయంత్రపు అర్పణ వేళ. సాయంత్రం అర్పణ వేళ మధ్యాహ్నము 3 గంటల సమయం. ఈ 3 గంటల సమయము సాయంత్రపు అర్పణ వేళ, అదే 9th hour. ఈ యొక్క గంటలో వారు ప్రార్థన చేయడానికి పూనుకున్నాడు. కారణము, ప్రభువా ఇది నీ దృష్టికి అంగీకారమగునుగా, కానీ దేవుడు అంగీకరిస్తాడు అని చెప్పి ఆ వేళన అతడు అక్కడ తనతో ఉన్న వారందరితో కలిసి విభ్రాంతపడి బాధపడి అతడు దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లు మనం చూస్తాం. వీరందరికీ ఒక గ్రహింపు ఉంది. సాయంత్రం నైవేద్యం అర్పించే సమయం గురించిన విశేషతను వారు ఎరిగిన వారు. అందుకే సాయంత్రపు నైవేద్యం అర్పించే సమయాన్ని వారు కలిగి ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. కాబట్టి ఈ మనుషుడు అలాగూ తన జీవితంలో తాను చెప్పగలిగినాడు. మొట్టమొదటి మాట పేతురు యోహానులు. రెండవదిగా కొర్నేలికి దర్శనమందు దేవుని దూత వచ్చుట. దానియేలుకు దేవుని దూత ప్రత్యక్షమవుట. తర్వాత మూడో సందర్భము ఎజ్రా తనతో ఉన్న జనులు వారు కలిసి ప్రభు దగ్గర ప్రార్థన చేసిన సమయము. మమ్మల్ని అంగీకరించు ప్రభువా, మా ప్రార్థన గైకొను ప్రభువా, మమ్మల్ని అంగీకరించు, మమ్మల్ని దృష్టించు ప్రభువా, మాకు సిగ్గే తగినది, మా పాపను మా తల కంటే మించిపోయినవని, మా తలను మించిపోయినవని ఆ మనుషుడు చేసిన ప్రార్థన ఎంతో శ్రేష్టముగా ఉంది. మా అపరాధము ఆకాశమంతా, మా దోషమును మా తలకు పైగా, మా అపరాధము మా ఆకాశమంత ఎత్తుగా పెరిగిపోయింది అని పాపమును ఒప్పుకున్న సందర్భం. అందుకే ఎజ్రాను దేవుడు బలపరిచినాడు. దేవుని కార్యాలు చేయడానికి, దేవుని ప్రజలను వాక్యంలో స్థిరపరచడానికి ఎజ్రాను బలమైన సాధనంగా దేవుడు వాడుకున్నాడు. ఎజ్రా, నెహెమ్యా అనే వాళ్ళు ఏ విధంగా దేవుని కొరకు ప్రయాసపడగలిగినారో ఎజ్రా గ్రంథములోను నెహెమ్యా గ్రంథములోను మనము చూడగలిగే వారమై ఉంటున్నాం. కాబట్టి మూడవ వ్యక్తిగా ఎజ్రా సాయంత్ర నైవేద్యం అర్పించే సమయము, సాయంత్రము అర్పణ వేళ అనే మాటని మనము గమనిస్తున్న వారమై ఉంటున్నాం. తిరిగి ఈ యొక్క వీరు మాత్రమే కాదు సాయంకాలము నైవేద్యం అర్పించే సమయాన్ని గురించిన ప్రాముఖ్యతను ఎరిగిన వాళ్ళు బైబిల్లో ఇంకా చాలామంది ఉన్నారు. ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు 3 విషయాలు నేను మీకు చెప్పాను. ఇంకో 2 విషయం కూడా చెప్తాను. ఈ విషయాలన్నింటిని బట్టి మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే ఏలియా పర్టికులర్గా ప్రాముఖ్యముగా ఆ యొక్క సాయంత్రం నైవేద్యం అర్పించే సమయాన్ని వినియోగపరుచుకున్న విధానం గొప్పది. కాబట్టి దేవుడు మనకిచ్చే అవకాశాలు, సమయాలను మనము కూడా వినియోగపరుచుకొనుట నేర్చుకోవలసిన వారమై ఉంటున్నాం. ఆ సమయాన్ని వినియోగపరుచుకొనుట ఏలియా ప్రవక్తకే చేతనవును. అతడు వినియోగపరుచుకున్నాడు కనుకనే గొప్ప మహిమగల ప్రభావగల కార్యాన్ని తాను చేయగలిగినాడు. దేవుని మహిమగల కార్యాన్ని చూపించగలిగినాడు. అందుకే మనం కూడా అట్లా నైవేద్యం అర్పించే సమయాన్ని మనము కూడా కలిగిన వారమై సాయంకాల సమయం ఎంతో ప్రశస్తమైన సమయముగా, ప్రభువుకి ఇష్టమైన సమయముగా
ఆ యొక్క సమయాలను మనం వినియోగించుకోవాలి. తిరిగి 3 వ్యక్తుల గురించి మనం చెప్పుకున్నాం. 1 పేతురు యోహానులు కుంటివాడిని స్వస్థపరచుట, 2 కొర్నేలి దానియేలు జీవితంలో మనం గమనించినాం, 3వది ఎజ్రా గొప్ప ప్రవక్తగా, గొప్ప శాస్త్రిగా, దైవజనుడిగా ఇశ్రాయేల్ ప్రజల మధ్య చెరలో ఉన్న ప్రజలను మళ్ళీ తిరిగి తీసుకురావడానికి, చెరలో ఉన్న ప్రజలని బలపరచడానికి అతడు వినియోగపరిచిన ఆ యొక్క ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థనా జీవితం, అది కూడా ఎప్పుడూ వినియోగపరిచినాడంటే సాయంత్రము అర్పణ వేళ అనే సందర్భాన్ని మనం వినియోగపరుచుకున్నాడని చూస్తున్నాం. తిరిగి 4వ వ్యక్తిగా దేవుని వాక్యంలో నుండి సాయంత్రపు నైవేద్యం అర్పించే వేళ అది ఎంత ప్రాముఖ్యమో ఎరిగిన మరొక వ్యక్తిని గురించి కూడా నేను మీతో మాట్లాడతాను. ఆ వ్యక్తి ఎవరో కాదు, మన పితరుడైన రాజు అయిన దావీదు జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. రండి, కీర్తన గ్రంథము 141 అధ్యాయం. కీర్తన గ్రంథం 141 అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నాను. సామ్ 141 verse 2. కీర్తన గ్రంథం 141 అధ్యాయము 2వ వచనం. నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యములను నీ దృష్టికి అంగీకారములగునుగాక. దావీదు అంటాడు, నా ప్రార్థన ధూపములాగా నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యములాగా నీ దృష్టికి ఏమగునుగాక, అంగీకారములగునుగాక. ఎంత చక్కని మాట చెప్పినాడు. దావీదు యొక్క హృదయంలో నుండి బయలుదేరిన మాట. ఎందుకు ఈ మాట చెప్పాడు? చేతులెత్తటము నైవేద్యం ఏంటి? చేతులెత్తుట అనేది ఏం చూపిస్తుంది? నిరాశ్రయుణ్ణి ప్రభువా, నిస్సహాయుణ్ణి ప్రభువా అని మన స్థితిని మనం తెలియచేయడం ఈ చేతులెత్తుట చూపిస్తుంది. మరి అలాంటప్పుడు దావీదు కదా, దావీదు ఇలా చేతులెత్తడం ఏమిటి? దావీదు చేతులెత్తడం ఏమిటి? ఎప్పుడు రాసినాడు ఈ కీర్తన? ఇది దావీదు రాసిన కీర్తన. ఈ కీర్తన ఎప్పుడు రాసినట్టు అంటే అతడు వేరు చేయబడినప్పుడు, అనగా శ్రమలలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అతడు సౌలు చేత తెరవబడినప్పుడు, అబ్షాలోము చేత తెరవబడినప్పుడు, అతడు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని యొక్క గుడారమునకు, ప్రత్యక్ష గుడారమునకు లేక మందసము దగ్గరకు వచ్చి సాయంత్రపు నైవేద్యపు వేళ సమకూడడానికి అవకాశం లేకుండా తోలివేయబడ్డప్పుడు, అతడు తరమబడుతున్నప్పుడు రచించిన కీర్తన. అతడు తరమబడుతున్నప్పుడు, నేను సాయంత్రపు నైవేద్యం అర్పించే సమయము, ఉదయకాలం నైవేద్యం అర్పించే సమయమున నేను అక్కడ చేరలేకపోతున్నాను, సమాజంగా ఉండలేకపోతున్నాను, కూడలేకపోతున్నాను, వారితో కలిసి వెళ్ళలేకపోతున్నాను. వాస్తవంగా దావీదు యొక్క హృదయం ఏంటో తెలుసా? జనులు దేవుని మందిరమునకు వెళ్ళుదామని నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని దేవుని మందిరానికి వెళ్ళాలని వాంఛగలిగిన వాడు, దేవుని మందిరంలో చిరకాలం జీవించాలనేటువంటి కోరిక కలిగిన వాడు. అటువంటి కోరిక కలిగిన, వాంఛ కలిగిన ఈ దావీదు ఇప్పుడు తరవబడుతున్నాడు. సాయంత్రపు నైవేద్యం అర్పించే సమయమున అక్కడికి పోలేడు. అందుకే ఇప్పుడు అంటాడు, ఏమంటాడు తెలుసా? నేను నా చేతులు ఎత్తితే అది నువ్వు అంగీకరించు. దేనికి సమానంగా? సాయంత్రపు నైవేద్యం అర్పించు వేళను, సాయంత్రము నైవేద్యములాగా దీన్ని అంగీకరించయ్యా. నేను వాళ్ళతో కలిసి వెళ్ళలేకపోతున్నాను, నేను తరవబడి ఉన్నాను కాబట్టి నేను వెళ్ళలేను, సమాజంగా కూడలేను, కాబట్టి నేను చేతులు ఎత్తుతున్నాను. ఇది నీ దృష్టికి అంగీకారమగుడు కాదు. ఎలాగంటే నేను కూడా వారితో కలిసి నీకేమర్పించినట్టు, సాయంత్రపు నైవేద్యం అర్పించినట్టుగా ఇది అంగీకరిస్తావా? ఇది నీ దృష్టికి అంగీకారంగా చేసుకుంటావా? అంగీకారముగా చేసుకో అంటాడు. ఎవరు? దావీదు. అంగీకారమగునుగాక అంటాడు. అంటే సాయంత్రము తన ఆర్తనాదాన్ని, తన ప్రార్థనను, తన ఆరాధనను, తన హృదయంలో ఉన్నటువంటి దేవుని మీద ఉన్నటువంటి అనురాగాన్ని, ఆప్యాయతను వెల్లడి చేసుకోవడానికి, ప్రభువును మహింపరచడానికి చేతులెత్తుట. నేను కాదు, నువ్వే. నా వల్లేం కాదు, నిస్సహాయుణ్ణి, నిరాశ్రయుణ్ణి, ఆశ్రయమే లేదు నాకు, ఏమీ లేదు నా దగ్గర. నేను రిక్తుణ్ణి, ఖాళీగా ఉన్నాను, నా చేతులు చూడు, నా దగ్గర ఏమీ లేదు, నేను కలిగి ఉన్నది ఏది లేదు, నేను రిక్తుణ్ణి అని చేతులెత్తుట అనేది ఎంతయో ప్రాముఖ్యమైనటువంటి విషయముగా ఈ మనుషుడు పాటించినట్టు. అది అంగీకారమగునుగాక, నీ దృష్టికి ఏమగునుగాక, అంగీకారమగునుగాక అని తాను దేవుణ్ణి వేడుకుంటున్నాడు. నా ప్రార్థన ధూపంలాగాను
నేను చేతులెత్తుట సాయంత్రపు నైవేద్యములే ఉండునుగాక, నీ దృష్టికి అంగీకారమగునుగాక అని తాను కోరుకుంటూ వచ్చినాడు. అంటే సాయంత్రపు నైవేద్యం అర్పించే సమయం ఎంత ప్రశస్తమైనదో, నైవేద్యం అర్పించుట ఎంత ప్రాముఖ్యమో, నైవేద్యం అర్పించుట ద్వారా ప్రభు ఎంత సంతోషపడతాడో ఎరిగినవాడు ఎవరు? దావీదు. మొట్టమొదటి వ్యక్తులు పేతురు, యోహానులు ఆ మనుషుని బాగు చేయడము, రెండవది కొర్నేలి దానియేలు దగ్గరకు నైవేద్యము, సాయంత్రం నైవేద్యపు వేళను దేవదూత పంపబడుట, తిరిగి మూడవది ఎజ్రా తను తాను దేవుని దగ్గర పశ్చాత్తాపడుతూ సాయంత్రపు వేళనే నైవేద్యం అర్పించు వేళను, సాయంత్రపు అర్పణ వేళ అతడు పశ్చాత్తాపడిన విధానము మనం గమనించిన. నాలుగవదిగా దావీదు భక్తుడు సాయంత్రం నైవేద్యం అర్పించు వేళ నేను వెళ్ళలేకపోతున్నాను, ఈ చేతులు ఎత్తటము నీ దృష్టికి అంగీకారమగునుగాక. నైవేద్యములే, ఏ నైవేద్యము? సాయంత్రం నైవేద్యములే, వీటిని అంగీకరించు, దీన్ని అంగీకారంగా చేసుకొని దేవునికి ప్రాధేయపడుతూ వచ్చినాడు. ఇది నాలుగో వ్యక్తిగా మనం గమనిస్తాం. ఐదో వ్యక్తి ఎవరు? ఐదవదిగా దేవుని వాక్యములో నుండి ఐదవ వ్యక్తిని దేవుని వాక్యములో నుండి మనం చూడగలిగే వారమైంటున్నాం. ఎవరు ఆ వ్యక్తి? ఆ ప్రభువు, మన రక్షకుడు, మన విమోచకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా, యేసుక్రీస్తు వారు కూడా సాయంత్రపు నైవేద్యం అర్పించే సమయంలోనే ఆయన కూడా అర్పించినాడా? ఆయన కూడా సాయంత్రపు నైవేద్యం అర్పించినాడు. ఎట్లా అర్పించినాడు? ఏ విధంగా సాయంత్రపు నైవేద్యం మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అర్పించినాడు? ఏ విధంగా మన ప్రభు సాయంత్రపు నైవేద్యం అర్పించడానికి ఆయన ఆ సమయాన్ని ఎందుకు వినియోగపరుచుకున్నాడు? రండి దేవుని వాక్యంలో ఉండి మార్క్స్ వార్త 15వ అధ్యాయం, మార్క్స్ గాస్పెల్ చాప్టర్ 15, మార్కు సువార్త 15వ అధ్యాయం 15వ అధ్యాయంలో ఒక మాటను చదువుతాం. ఈ మాటను మనం అందరం చదువుతాము. 15వ అధ్యాయంలో 25వ వచనాన్ని చదువుతున్నాను. 25వ వచనం, మార్క్స్ వార్త 15:25. ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలాయెను. తర్వాత 33-34 వచనాలు. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమందంతటా చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసిన ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. తర్వాత 36వ వచనాన్ని చదువుతున్నాను. ఒకడు పరిగెత్తుకుని పోయి ఒక స్పంజి చిరకాలో ముంచి ఎల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చి తాలుడి ఏలియావిని దింపవచ్చునేమో చూతుమని అంతటి యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను. ఎట్ ద టైమ్ ఆఫ్ 9th hour గట్టిగా కేక వేసి, ఏంటి కేక? నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని బిగ్గరగా పలికాడు. ఏలీ ఏలీ లామా సబక్తాని అన్నాడు. ఆయన ప్రాణము విడిచినప్పుడు మధ్యాహ్నం 3 గంటలైంది. అంటే ప్రభు సిలువలో వేలాడుతూ తన ప్రాణాన్ని తండ్రికి అర్పించినాడు. సాయంకాలం నైవేద్యముగా లోక పాపముల కొరకు, లోక మానవాళి యొక్క పాప విమోచన కొరకు, లోక మానవాళి యొక్క పాప ప్రక్షాళన కొరకు, లోక మానవాళి యొక్క పాపము యొక్క నివృత్తి కొరకు, పాపము యొక్క క్షమాపణ కొరకాయి ఆ ప్రభువైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన తన ప్రాణాన్ని సాయంకాలపు నైవేద్యముగా అర్పించినాడు. మధ్యాహ్నం 3 గంటలకు సాయంకాలము నైవేద్యం అర్పించే సమయం. ఎట్ ద టైమ్ ఆఫ్ 9th hour అని రాయబడింది. కాబట్టి 9th hour అంటే 3 గంటల సమయంలో ప్రభువు తన ప్రాణమును అర్పించినట్లు దేవుని వాక్యములో మనం చదువుతున్నాం. ఇక రాత్రికాల సమయంలో ఏలియా అవలంబించిన మాదిరి, దావీదు అవలంబించిన మాదిరి, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అవలంబించిన మాదిరి ఎంత గొప్పదో. అందుకే సాయంత్రపు నైవేద్యం అర్పించు సమయమున అనే మాట మనము ధ్యానించాల్సి వచ్చింది. సాయంత్రపు నైవేద్యం అర్పించే సమయము అనేది ఎంత ప్రాముఖ్యమైనదో బైబిల్ గ్రంథంలో బహు తేటగా మనము చూడగలుగుతూ వచ్చిన వారమైంటున్నాం. అందుకే ఈ రాత్రికాల సమయంలో నీ కొరకు, మన జీవితాలను రక్షించేదాని కొరకు,
మన పాప పంకిలమైన జీవితాలను బాగు చేసి పరిశుద్ధులుగా చేసేదాని కొరకు, నీతిమంతులుగా చేసేదాని కొరకు నీ ప్రభు నీ కొరకు సిలువలో వేలాడి తన ప్రాణాన్నే అర్పణముగా ఇచ్చినాడు. సాయంకాల బలి అర్పణగా ఇచ్చినాడు. మన ప్రభు మనల్ని పరిమళ వాసనగా చేయడానికి ఆ ప్రభు నీ కొరకు నా కొరకు అప్పగించబడుతూ వచ్చినాడు. అందుకే మనం ప్రభుని గ్రహించిన వారమై, ప్రభువా సాయంత్రపు నైవేద్యం అర్పించేంత వరకు ఆయన శ్రమ పడుతూనే ఉన్నాడు. 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు శ్రమ పడుతూనే ఉన్నాడు. 6 గంటల కాలము, 6 గంటల వ్యవధి, 9 గంటల నుండి 3 గంటల వరకు, ఈ 6 గంటల వ్యవధిలో 7 మాటలే పలికినాడా? భయంకరంగా రక్తసిక్తమైన దేహముతోనే వేలాడినాడా? దాహం అంటూనే అరిచినాడా? నా దేవా నన్నెందుకు చేయి విడిచితమని వేదనే పడ్డాడా? ఘోరముగా సమాప్తమైందనే పలికాడా? సమస్తాన్ని అప్పగించినాడా? అన్నిటినీ మన కొరకే త్యాగం చేసినాడా? రక్తమంతా కార్చినాడా? రక్తమును నీరును కారెను అని చివరి బట్టి వరకు రక్తమే చిందించినాడా? ఇదంతా నీ కొరకు జరిగించి ఆయన, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని చెప్పి తన ఆత్మను అప్పగించాడు. సాయంత్రపు నైవేద్యం అర్పించు సమయమున ఏలియా తీసుకున్న సమయం, దావీదు తీసుకున్న సమయం, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తీసుకున్న సమయం ఎంత శ్రేష్టమైనదో. అందుకే ఏలియా అనుసరించిన మాదిరి ఎంతో ఉన్నతమైనది. ఆ ప్రభు శిలువలో చనిపోయినాడు, సమాధి చేసినారు. 3 దినాల తర్వాత ప్రభు 3వ దినాన తిరిగి లేచినాడు. 3వ దినాన తిరిగి లేచి 40 దినాలు అందరికీ కనపడి అందరూ చూస్తుండగా పరలోకానికి వెళ్ళాడు. అయితే నా జీవితంలో సాయంత్రము నైవేద్యం అర్పించే సమయము మన జీవితంలో ప్రశస్తమైనదిగా ఉందా? అది దావీదు జీవితంలో ప్రశస్తమైనదే, ఏలియా జీవితంలో ప్రశస్తమైనదే, ఎజ్రా జీవితంలో ప్రశస్తమైనదే, దానియేలు కొర్నేలి జీవితంలో ప్రశస్తమైనది, యోహాను పేతురు యోహానుల జీవితంలో అది ప్రశస్తమైన సమయముగా ఉంది. మన జీవితంలో అది ప్రశస్తమైన సమయమేనా? మన పితరులు దాన్ని ప్రశస్తమైనదిగా ఎంచినారు. ఆ సమయం వారికి ఎంతో శ్రేష్టమైనదిగా ఉంది. అందుకే ప్రభు యొద్ద నుండి శ్రేష్టమైన వాటిని వాళ్ళు పొందారు. ప్రభు యొద్ద నుండి శ్రేష్టమైన సంగతులను వారు గ్రహించగలిగినారు. ప్రభు యొద్ద నుండి ఉన్నతమైన వాటిని వారు అనుభవించగలిగినారు. మన జీవితంలో మనం ఎట్లుంటున్నాం? మన జీవితాలను మనం పరీక్షించుకుందాం. అందుకే ఏలియా సమయమును కూడా పాటించినాడు. టైం సెన్స్ బాగా ఉంది ఏలియాకి. మనకి ఏ టైం సెన్స్ లేదు. ఎప్పుడు పడితే అప్పుడు ప్రార్థన చేయడానికి ఒక సమయం అంటూ ఉండదు. ఒక వేళాపాలా లేదు ప్రార్థన చేయడానికి. ప్రార్థన చేయాలని ప్రేరేపణ ఉన్న ప్రార్థనకు మనం మోకాళ్ళు వంగని పరిస్థితి, ప్రార్థన చేయలేని పరిస్థితి, ప్రార్థనకు రాని పరిస్థితి, ప్రార్థనకు మనము ఆసక్తి చూపిన పరిస్థితి, ప్రార్థన అంటే ఏదో అది ఎంతో బాధకరమైనదిగా, బోర్ ఫీలింగ్ ఎక్కువ ప్రార్థన అనగానే. ఇంకా మాట్లాడుకుందాం రండి అంటే ఎడాపెడా అందరూ వచ్చేస్తారు. లేదా ఒక విషయం చెప్తాను రండి అంటే అందరూ గుంపులుగా వస్తారు. ప్రార్థన చేద్దాం రండి అంటే ఎంతమంది వస్తున్నారు? రేపొద్దున ముందున దినాలలో నీవిప్పుడు చూపే నిర్లక్ష్యము, ముందున ప్రార్థన విషయంలో నువ్వు చూపే నిర్లక్ష్యము ముందున దినాలలో ఏడవాల్సి ఉంటుంది, దుఃఖపడాల్సి ఉంటుంది. ఇప్పుడు నువ్వు నిర్లక్ష్యం చూపిస్తే రేపొద్దున ఏడవాలి, మొత్తుకోవాల్సిన పరిస్థితి. అందుకే ప్రార్థన అనగానే ఎన్ని పనులున్నా దాని ప్రాముఖ్యత. ప్రభు నిన్ను దీవిస్తాడు, నిన్ను అలా బలపరుస్తాడు. కాబట్టి సాయంకాలము బలి అర్పించే సమయం, సాయంకాలము నైవేద్యం అర్పించే సమయం, ఈ సమయం యొక్క ప్రాముఖ్యతను మనం జ్ఞాపకం చేసుకున్నాం. మనము కూడా ఒక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాం. దావీదు ఒక ప్రాముఖ్యత కలిగి ఉన్నాడు. సాయంత్రము నైవేద్యం అర్పించే సమయం ఎట్లనో అతడు సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ప్రార్థన చేయొచ్చు, ధ్యానిస్తాను అన్నాడు. దానియేలు భక్తుడు దినమునకు 3 పర్యాయాలు నేనేం చేస్తాను? ప్రార్థన చేస్తాడు. ముమ్మారు ప్రార్థన చేస్తాడు. వాళ్ళకు ప్రార్థన సమయాలు ఉన్నాయి, వాళ్ళకు ప్రార్థన నియమాలు ఉన్నాయి. పేతురు యోహానులు ప్రార్థన జరిగే సమయం వాళ్ళకు ఉంది. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రార్థన చేయడానికి కొండకు వెళ్ళి రాత్రంతా ప్రార్థించేవాడు. అదే మన పితరులైన వారు ఎంతోమంది వాళ్ళ సమయాలు ఉన్నాయి ప్రార్థన చేయడానికి. మనకే ఏ సమయము లేదు ప్రార్థన చేయడానికి. అందుకే సాయంత్రం నైవేద్యం అర్పించే సమయం ఎంత ప్రాముఖ్యమైనదో
ఎరిగి గ్రహించి గుర్తించి ప్రభువుకి ఇష్టముగా మనం జీవించినట్లు ప్రభువు మనకు సహాయపడునుగాక. ఆ విధంగా ప్రభు మనకు తన కృపను చూపించునుగాక. మోకరించండి, ప్రార్థన చేస్తాం. కొన్ని నిమిషాలు మనం పరీక్షించుకుందాం. ప్రియా స్నేహితుడా, ప్రియా సహోదరి, నువ్వెక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా, దేవుని యొక్క వాక్యాన్ని విన్న మనము మన జీవితాలకు అన్వయపరుచుకొని ప్రభు కొరకే జీవించాలి. సాయంత్రపు నైవేద్యం అర్పించు సమయము అనే మాట ఉంది కదా, ఆ సమయాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నాడు ఏలియా. పడిపోయిన బలిపీఠాన్ని పరిగణలోకి తీసుకున్నాడు, 12 రాళ్లను పరిగణలోకి తీసుకున్నాడు, కట్టెలను క్రమంగా పేర్చుట్టును కూడా పరిగణలోకి తీసుకున్నాడు. సాయంత్రం నైవేద్యం అర్పించే సమయాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నాడు. సాయంత్రం నైవేద్యం అర్పించే సమయంకున్న విశేషత ఏమిటి అంటే, సాయంత్రం నైవేద్యం అర్పించే సమయం ఎంతో ప్రాముఖ్యమైనది. ఎంత ప్రాముఖ్యమైనదో ఈరోజు మనము దేవుని వాక్యంలో చూస్తూ వచ్చాం. కాబట్టి మనము కూడా ప్రార్థన, దేవునికి ఇచ్చే సమయము, దేవునితో గడిపే సమయము, దేవునిని మనము మహింపరిచే సమయము, అది ఎంతో ప్రత్యేకమైనదిగా భావించాలి. మనం అలా భావించట్లేదు. మనకు ఆ భయభక్తులు లేవు, ఆ పట్టింపు లేదు, ఆ యొక్క గౌరవం లేదు, ఆ సన్మానము మనము దేవునికి సన్నిధికి ఇవ్వట్లేదు. అందుకే మన జీవితంలో ఎదుగు లేదు, బదుగు లేదు, క్షేమం లేదు, మేలు లేదు, సమృద్ధి లేదు. ఎక్కడ వేసావరంటే అక్కడే ఉన్నట్టున్నాం. ఎందుకట్లున్నాము? ఓ ప్రత్యేకత, ఒక పట్టింపు లేని వారంగా మనం ఉంటున్నాం. అందుకే ఈ దినాన్ని ఒక తీర్మానం చేసుకో. ఏలియా ప్రవక్తకు ఉంది ఆ పట్టింపు, పరిగణలోకి తీసుకున్నట్టు ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా ఏలియా ప్రవక్త అవలంబించిన మాదిరే, దావీదు అవలంబించిన మాదిరే, మన ఇప్పుడు యేసుక్రీస్తు వారు అవలంబించిన మాదిరి మనము కూడా అవలంబించవలసిన వారమై ఉంటున్నాం. అలా మన జీవితాలను ప్రభు సిద్ధపరచినట్లు మనము కూడా ప్రత్యేకమైన పద్ధతిని కలిగిన వారమై ఉండినట్లు, ప్రత్యేక ప్రార్థన సమయాలు కలిగి ఉండి వాటిని వినియోగపరుచుకున్న వారంగా ఉండినట్లు, ప్రభు చేత దీవించబడిన వారమై అనేకులకు దేవుని మహిమను చూపించే వారంగా ఉండినట్లు ప్రభు మనకి సహాయపడునుగాక. తీర్మానం చేసుకో. తీర్మానం లేకుండా స్థలాన్ని విడిచి వెళ్ళొద్దు. ఓ తీర్మానము తీ స్థలాన్ని విడిచి వెళ్ళు. ప్రభు వారు నీకు సహాయపడునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నమ్మకమైన దేవా, మీ ఘనమైన పరిశుద్ధ నామమును బట్టి మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో బైబిల్ పట్టణం కొరకు మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఏలియా భక్తుని యొక్క జీవితాన్ని ధ్యానిస్తున్నామేమో. ఈ దినము ఏలియా భక్తుడు అవలంబించిన మాదిరి, బలి అర్పించే విషయంలో అతడు వినియోగపరిచిన జ్ఞానము, అతడు కలిగి ఉన్నటువంటి ప్రభా విశేషమైనటువంటి ఆసక్తి, అతడు ప్రభా మరి అనుసరించినటువంటి క్రమము ఎంత శ్రేష్టమైనదో మీ వాక్యంలో చూపించినందుకు వందనాలు. ఈ దినము సాయంత్రము నైవేద్యం అర్పించే సమయమున అనే మాటని ధ్యానించడానికి సహాయపడ్డారు. ఆ మాట కూడా ఎంత ప్రాముఖ్యమైనదో, ఆ మాటలో ఉన్న విశేషం ఏంటో, ఆ మాటలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటో మీరు మాకు తెలియజేసినందుకు వందనాలు. మా ప్రియులు మీ వాక్యములు విన్నారు. సాయంత్రం నైవేద్యం అర్పించే సమయం ఎంత ప్రాముఖ్యమైనదో, పితరుడైనటువంటి దావీదు తాను నైవేద్యం అర్పించే సమయం అక్కడ లేనప్పుడు, నా యొక్క చేతులెత్తుట, నా ప్రార్థన ధూపముల నుండి నేను చేతులెత్తుట సాయంకాలం నైవేద్యం వల్ల నీ దృష్టికి అంగీకారమగునుగా కానీ తాను ఆశించి కోరిన రీతిని బట్టి స్తోత్రాలు. ప్రభువా, సాయంకాలం నైవేద్యం అర్పించే అర్పణ, నైవేద్యం అర్పించుట అది ఎంత ప్రాముఖ్యమైనదో ఎరిగాడు ఈ మనుషుడు. అందుకే మిమ్మల్ని గణపరుస్తూ వచ్చినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రభువా, దావీదు జీవితంలోనే కాదు, ఎజ్రా, దానియేలు, కొర్నేలి మరియు ప్రభువా మీ దాసుడు మా ప్రియ మా పితరులైన వారు పేతురు, యోహానులు, వారు ఏ విధంగా నిన్ను అవలంబించినారు, నిన్ను వెంబడించినారు. సాయంత్రము ప్రార్థనా కాలము, సాయంత్రం నైవేద్యం అర్పించే కాలమున ప్రార్థన జరుగునని వాళ్ళు అక్కడికి వెళ్ళుట, ఇదెంత ప్రాముఖ్యమైన విషయమో మీరు చూపించినందుకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అంతేకాదు మా ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మా కొరకై తన ప్రాణాన్ని అర్పించిన విధానం, మధ్యాహ్నం 3 గంటలప్పుడు ప్రభువా మీరు బిగ్గరగా కేకవేసి ప్రాణం విడిచిపెట్టారు. తండ్రికి నైవేద్యముగా మీ ప్రాణాన్ని అర్పించినారు, మా కొరకు ప్రాణం అర్పించినారు, తండ్రికి మీ ప్రాణాన్ని అప్పగించినారు. ఈ విధంగా మీరు చేసిన అతి శ్రేష్టమైన కార్యాన్ని బట్టి వందనాలు. మా యొక్క పాప క్షమాపణ కొరకు రక్తమును నీరును కారినని ప్రభువా చివరి బట్టి వరకు రక్తమును చిందించి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచారు. అందుకే నేను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. మీరు ఇచ్చిన ఈ దివ్యమైన తరుణాన్ని బట్టి మనం స్తుతిస్తూ ముందున్న సమయం ఆశీర్వాదకరంగా చేయమని
ప్రభా ఎవరైతే తీర్మానం చేసి వారి తీర్మానాలకు ముద్ర వేయమని కోరుతూ మేము కూడా మా జీవితంలో ప్రార్థనకు సమయాలు కేటాయించే వారంగా, ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను ఎరిగిన వారంగా, మీకు అర్పణ అర్పించే వారముగా, మిమ్మల్ని ఆరాధించే వారిగా ప్రభా మేము ఆ ప్రత్యేకమైన సమయాలు పట్టింపు కలిగి ఆ యొక్క సమయాలను పరిగణలోకి తీసుకొని భారముతో ప్రార్థన సమయాలు కలిగి మీ సన్నిధిలో గడపగలిగే వారంగా, మీ సన్నిధిని ప్రేమించగలిగే వారంగా మమ్మల్ని మీరే సిద్ధపరచవలసిందిగా కోరుకుంటూ కృప కలిగిన హస్తాలకు అప్పగించుకుంటున్నాను. నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ ప్రభా నన్ను మమ్మల్ని ఆ విధంగా సిద్ధపరచమని, ఎవరైతే మా మధ్యలో బాగోలేకుండా వాళ్ళని జ్ఞాపకం చేసుకొని కరుణించి కటాక్షించవలసిందిగా కోరుకుంటూ ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క పుణ్యనామున ప్రార్థించి స్తుతించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రైన దేవుని ప్రేమ, మన ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ చేరును మనందరికీ, సర్వలోకములో ఉన్న సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.